నమస్తే, వెల్కమ్ టు బిహార్ కేండెప్. నేను హిమోర్షా. ఇక వివరాల్లోకి వెళ్తే టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలతో మొదలైన చర్చ ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. మహిళల దుస్తులపై వ్యాఖ్యల నేపథ్యంలో ప్రపంచ పర్యాటకుడు యూట్యూబర్ అన్వేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీయడమే కాదు, తీవ్ర వివాదాస్పదంగా మారాయి. అసలు నటుడు శివాజీ ఏమన్నారు, దానికి అన్వేష్ ఏమని కామెంట్స్ చేస్తారు? ఇక ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ విషయంలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారం మారాయి. అయితే కొంతమంది మహిళలు శివాజీ వ్యాఖ్యలకు సపోర్ట్ చేయగా, మరికొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఆయన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ఒకరి డ్రెస్సింగ్ సెన్స్ ను ఏ విధంగా జడ్జ్ చేస్తారని శివాజీకి కౌంటర్లు కూడా వేశారు. ఈ వివాదం అనేది ముఖ్యంగా నేపథ్యంలో శివాజీ తన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరై క్షమాపణలు కూడా చెప్పారు. బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ నేను స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి. అయితే తాజాగా ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ కూడా అన్వేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారాయి. శివాజీ వ్యాఖ్యల నేపథ్యంలో అన్వేష్ ఏకంగా హిందూ దేవులను ప్రవచనకర్త గరికపాటి శ్రీనివాసరావును వివాదంలోకి లాగారు. శివాజీ వ్యాఖ్యల్ని పూర్తిగా యూట్యూబర్ తప్పుపట్టారు. అసలు హీరోయిన్ల బోల్డ్ గా డ్రెస్సింగ్లు వేసుకుంటే ఎవరు సినిమాలు చూస్తారంటూ హాట్ కామెంట్ చేశారు. అంతటితో ఆగని అన్వేష్ ప్రవచనకర్త గరికపాటి గురించి, రామాయణం, మహాభారతం గురించి కూడా మాట్లాడుతూ సీతమ్మ, ద్రౌపదిల గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. హిందూ దేవతలు భారతీయ మహిళలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ కొందరు విశాఖపట్నంలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో అయితే అన్వేష్ పై ఫిర్యాదు కూడా చేశారు. వెంటనే అన్వేషణ యూట్యూబర్ కూడా ఇండియాకు రప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ టీషర్ట్లు వేసుకున్నాందా రేపులు అయ్యాయి. ఆ రోజుల్లోనే రేపు మగవాడికి చెప్పాలా రేపులు చేయకూడదని చెప్పి 28,000 రేపులు అయ్యాయి. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. కడుపుతో ఉన్న గోమాతని 8 మంది మన హిందువులు బలాత్కారం చేశారు, రేప్ చేశారండి. నచ్చినట్లు స్త్రీ బతకాలి, అది రాజ్యాంగంలో రావాలా? ఆడవాళ్ళు మీ హక్కుల కోసం పోరాటం చేయండి. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాందా రేపులు అయ్యాయి. ఆ రోజుల్లోనే రేపు మగవాడికి చెప్పాలా రేపులు చేయకూడదని చెప్పి 28,000 రేపులు అయ్యాయి. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. కడుపుతో ఉన్న గోమాతని 8 మంది మన హిందూ. ఒక్కసారి ఈ పూకేష్ గారు ఏం మాట్లాడుతుండ వినండి. ఇండియా వస్తే కన్నా బయట నుండి నేను ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. నేను బయట నుండి అన్ని సాధిస్తాను, చూడు, బయట నుండే సాధిస్తాను. రాని ఇండియా తల కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబం చెప్పి ఇండియా రావడానికి. నా కూతురు పూర్తి రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. చూసారు కదా, ఇండియాకి రాడు, పొల్యూషన్, నా కూతురు పుడితే రేప్ చేస్తారంట. అరే నువ్వే నీ కూతురు వయసున్న అమ్మాయిని రేప్ చేసినా అని చెప్పినావు. అదే 1000 రూపాయలు ఇచ్చి నేను 14 years ఉన్న అమ్మాయితో నేను ఎంజాయ్ చేసినా అని చెప్పినావు. 40 ఏళ్ళు వచ్చినాయి, 45 ఏళ్ళు వచ్చినాయి. నీకు 25 ఏళ్ళకి పెళ్ళైంది అనుకున్నా కూడా నీకు 20 ఏళ్ళ కూతురు ఉంటుంది. నువ్వు 14 years అమ్మాయితోని 1000 రూపాయలు అని చెప్పేసి నువ్వు అదేదో పెద్ద ప్రౌడ్ గా గర్వంగా చెప్పుకుంటున్నావు. చెత్తనా కొడక, అసలు నీకు ఏమన్నా ఉందారా? అన్నం తింటున్నావు, కడుపుకి పీ తింటున్నావారా? విజయండి, ఇండియా అంటే ఏముంది? ఇండియాలో పొల్యూషన్, బొక్క, దరిద్రం అంట. ఇండియా అంటే దరిద్రం. ఈ నా కొడుక్కి ఇక్కడి నుంచి ఉన్న డబ్బులు కావాలి, ఇక్కడ సబ్స్క్రైబర్స్ కావాలి, అందరు కావాలి. వీడికి మన దేశం గురించి ఈ నా కొడుకు
ఎప్పుడైనా అప్పుడేమో పోయి చైనా వాళ్ళది సంకనాకండి చక్కెర వేసుకొని అంటాడు, ఇప్పుడేమో ఈ ముండా కొడుకు ఇండియా అంటే దరిద్రం చెత్త అంట. మీరు అసలు ఇంత దరిద్రం ఎట్లా ఫాలో అవుతారో నాకైతే తెలియదు. మీరు నిజంగా ఇండియన్స్ అయితే మాత్రం ఈ నా కొడుకు అకౌంట్ కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో రిపోర్ట్లు కొట్టండి. మీరు నిజమైన ఇండియన్ అయితే ఖచ్చితంగా రిపోర్ట్లు కొట్టాలి మీరు ఈ చెత్త నా కొడుక్కి. మీరు కానీ వీడిని ఇప్పుడు కంట్రోల్ చేయలేదా, వీడు మన దేశం గురించి ఇంకా ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రంగా మాట్లాడతాడు వీడు. నా సైడ్ నుంచి అయితే మీ అందరికి రిక్వెస్ట్, దయచేసి వీడికైతే వీడి అకౌంట్ కి రిపోర్ట్ కొట్టండి. ఒక్కసారి ఈ పూకేష్ గారు ఏం మాట్లాడుతుండ వినండి. ఎఫ్ఐఆర్లు ఉంటే ఎందుకు ఇండియన్ పాస్పోర్ట్ రెన్యూ అవుతుంది? ఆ తర్వాత ఆడు కాన్ఫిడెంట్గా ఇండియా రాను అంటున్నాడు. ఇండియా రాడాడు, వెరీ గుడ్, కానీ ఆడి టోపీని పట్టుకొని ఈడ్చుకొని ఇండియాకి రావాలి. ఎందుకు రాలేడు? సో నేను ఇక్కడ డిప్యూటీ సీఎం గారికి అభ్యర్థిస్తున్నా, మీరు అన్అపాలజెటిక్ సనాతన్ అని చెప్పారు. లడ్డు విషయంలో కల్తీ జరుగుండొచ్చు అన్నదానికే మీరు తిరుపతి మెట్లు కడిగి, తిరుపతి మెట్లు 2888 శ్రీవారి మెట్లో మీరు అలిపిరి మెట్లు ఎక్కారో ఏవెక్కారో నాకు తెలియదు, మొత్తానికి మెట్లన్నీ ఎక్కి మీరు స్వామికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. మీరు అన్అపాలజెటిక్ సనాతన్ అన్నారు. ఇప్పుడు వీడు 120 కోట్ల మంది హిందువులు తల్లిగా ఆరాధించే సీతమ్మని ఇంత ఘోరంగా మాట్లాడితే డీసీఎం గారు మీరు తీసుకురాలేరా? ఎఫ్ఐఆర్లు ఉంటే ఎందుకు ఇండియన్ పాస్పోర్ట్ రెన్యూ అవుతుంది? ఆ తర్వాత ఆడు కాన్ఫిడెంట్గా ఇండియా రాను అంటున్నాడు. ఇండియా రాడాడు, వెరీ గుడ్, కానీ ఆడి టోపీని పట్టుకొని ఈడ్చుకొని ఇండియాకి రావాలి. ఎందుకు రాలేడు? సో నేను ఇక్కడ డిప్యూటీ సీఎం గారికి అభ్యర్థిస్తున్నా, మీరు అన్అపాలజెటిక్ సనాతన్ అని చెప్పారు. లడ్డు విషయంలో కల్తీ జరుగుండొచ్చు అన్నదానికే మీరు తిరుపతి మెట్లు కడిగి, తిరుపతి మెట్లు 2888 శ్రీవారి మెట్లో మీరు అలిపిరి మెట్లు ఎక్కారో ఏవెక్కారో నాకు తెలియదు, మొత్తానికి మెట్లన్నీ ఎక్కి మీరు స్వామికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. మీరు అన్అపాలజెటిక్ సనాతన్ అన్నారు. ఇప్పుడు వీడు 120 కోట్ల మంది హిందువులు తల్లిగా ఆరాధించే సీతమ్మని ఇంత ఘోరంగా మాట్లాడితే డీసీఎం గారు మీరు తీసుకురాలేరా? ఎఫ్ఐఆర్లు ఉంటే ఎందుకు ఇండియా నా అన్వేషణ మానవ మొగలు 1000 రూపాయలు అడిగిన 14 ఏళ్ళ వయసున్న అమ్మాయి చిన్న గరికపాటి గారి కోసం, శివాజీ కోసం మాట్లాడి ఏట్రా హిందువుల వల్ల ఎక్కువ రేపులు జరుగుతున్నాయి. 8,000 రేపులు అయ్యాయి. పోలీసుల లెక్కల ప్రకారం 2026, 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. ఎక్కువ రేపులు జరిగింది హిందువుల వల్లేనా? ఎక్కువ రేపులు చేసిన వాళ్ళు కూడా హిందువులేనా? హిందూ మతంలో పుట్టి అనసూయమ్మ ఏదో పెద్ద ఇదిలా మాట్లాడేస్తుంది. అనసూయమ్మ ఒకప్పుడు స్కిట్లలో నువ్వు ఛాన్సుల కోసం ఎలాంటి మాట్లాడిదనవో, ఏ డబుల్ మీనింగ్ డైలాగులు కొట్టిదనవో ఇగో ఒకసారి ప్లే చేస్తాను చూడు. నీకేం కావాలో అడుగు. అనసూయ మూతి కడుగు. థ్యాంక్ గాడ్ మూతి కావాలి. అనసూయ ఇక్కడ కొంచెమైనా ఉందా? అది ఇక్కడ మందుతోనే కిక్ వస్తుందా? అనసూయతో రాదా? మందుతోనే కిక్ వస్తుందా? అనసూయతో రాదా? నా అన్వేషణ మానవ మొగలు 1000 రూపాయలు అడిగిన 14 ఏళ్ళ వయసున్న అమ్మాయి చిన్న అయితే ఈ వివాదంపై అన్వేష్ మరో వీడియోను కూడా విడుదల చేశారు. తాను పక్కా హిందువునని, అన్ని దేశాల్లో ఉన్న హిందూ దేవాలయాలను నేను వీడియోలు చూపిస్తున్నాను. ప్రతిరోజు వినాయకుడికి పూజిస్తారని, తాను హిందువుని కాదని చెప్పడానికి మీరెవరంటూ రివర్స్ అయ్యారు. తాను విదేశాల్లో తిరుగుతూ సంపాదించిన భారత్కే ట్యాక్స్ కడుతున్నానంటారు. తాను హిందువునని, కానీ హిందూ సంఘాలకు, హిందువులకు క్షమాపణ చెప్పేది లేదని వీడియో విడుదల చేసి వివాదాన్ని మరింత రచ్చగా మార్చేశారు. అయితే అన్వేష్ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నది
విహెచ్బి వాదన. అయితే అదే సమయంలో ఇది అభిప్రాయ స్వేచ్ఛ పరిధిలోకి వస్తుందా లేదా చట్టపరమైన హద్దులు దాటిన వ్యాఖ్యల అన్న ప్రశ్నలు కూడా ఉద్భవిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు చేసే వ్యాఖ్యలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయన్నది కూడా ఈ సందర్భంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో అభిప్రాయ స్వేచ్ఛకు ఉన్న పరిమితులు ఏంటి, మరి మతపరమైన భావాల విషయంలో చట్టం ఎలా వ్యవహరిస్తుంది, సోషల్ మీడియా వ్యాఖ్యలపై బాధ్యత ఎవరిది అనేవి కీలక ప్రశ్నలుగా మారాయి. ఈ అంశాలపై వివిధ కోణాల్లో ఈ రోజు డిబేట్లో కూడా చర్చించబోతున్నాం. ఇది వ్యక్తుల మధ్య మాటల వివాదమా లేదా సమాజంపై పడే ప్రభావంపై మాట్లాడుకుందాం. చట్టం ఏది చెప్తోంది, సమాజం ఏం ఆశిస్తోంది, ఈ ప్రశ్నలపై విభిన్న అభిప్రాయాల గురించి చర్చించుకుందాం. డిబేట్లోకి వెళ్లే ముందు మీ అభిప్రాయాన్ని కూడా మాతో పంచుకోండి. ఇప్పుడు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అడ్వకేట్ సత్యనారాయణ గారు సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా మరో గెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నారు, చిట్టెండా కృష్ణారెడ్డి అనలిస్ట్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు హిందువుల మనోభావాలను నాన్వేష దెబ్బతీశారంటూ కూడా ఇప్పుడు ఆరోపణలు అయితే ఉన్నాయి. అదే విధంగా విశాఖ పోలీసులకు కూడా పలువురు ఫిర్యాదు చేసినా కూడా అంటే తాను హిందువునేనని కూడా క్షమాపణ చెప్పనంటూ కూడా మరో వీడియో కూడా విడుదల చేశాడు అన్వేష్. అంటే మీరు దీనిపై ఏమంటారు సార్? అంటే అభిప్రాయ స్వేచ్ఛగా వర్సెస్ వివాదాస్పద వ్యాఖ్యల మధ్య ఒక సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు తీవ్ర రచ్చరైపోయిందని చెప్పాలి. అసలు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? అసలు ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, అసలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? సత్యనారాయణ గారు చెప్పండి. ముందుగా పద్మ గారు, అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి వారికి నమస్కారం అండి. నిజంగా ఇది ఖచ్చితంగా ఇది చర్చించాల్సిన అంశము. భావ ప్రకటన స్వేచ్ఛ వర్సెస్ చట్టపరమైన పరిమితులు అనే అంశానికి వచ్చినప్పుడు భారత రాజ్యాంగము ప్రతి ఒక్కరికి కూడా భావ ప్రకటన చేసే స్వేచ్ఛనిచ్చింది. ఆర్టికల్ 19(1)A ప్రకారంగా ప్రతి పౌరుడు కూడా ఆయన 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 యొక్క భావనను కానీ ఆయన చెప్పదలుచుకుంది చెప్పవచ్చు. అది ఎప్పుడో ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. కానీ ఇది అపరిమితమైనది. అంటే ఏది పడితే అది మాట్లాడే వెసులు, అంటే నీకు ఆ స్వేచ్ఛ లేదు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కానీ ఇతరులను ఇబ్బంది పెట్టే స్వేచ్ఛ అనేది నీకు లేదు. ఆర్టికల్ 19(2) ప్రకారంగా సహేతుకమైన పరిమితులు ఇచ్చింది, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. అంటే ముఖ్యంగా పబ్లిక్ ఆర్డర్, అదేవిధంగా విద్వేషాలను రెచ్చగొట్టే విధమైన మాట్లాడే హక్కు ఏ భారతదేశంలో ఏ పౌరుని కూడా లేదు. కానీ ఇక్కడ అన్వేష్ గారు మరి చేసిన వ్యాఖ్యలు మనం గమనించినట్టయితే దాన్ని ఎప్పటికప్పుడు ఇంకా ఒక వర్గం మీద దాడి చేసే విధంగా, ఒక వర్గ నమ్మకాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. సో ఈ విధమైన అంశం మీద మీరు ఇప్పటిదాకా చెప్పినట్టు కొందరు వారి మీద కంప్లైంట్ కూడా చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అంశం ఎక్కడ మొదలైంది, ఇక్కడ ప్రధాన సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. శివాజీ గారు అంటే ఆయన ఈజ్ యాక్టర్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించే క్రమంలో అన్వేష్ కొంత పురాణాల మీద, పురాణ పురుషులు కావచ్చు, దేవుళ్ళని కావచ్చు, వివాదంలోకి లాగిన. వాస్తవానికి దేవుళ్ళకు కానీ, పురాణాలకు కానీ, హిందూయిజం కానీ, హిందువులకు కానీ ఈ అంశానికి శివాజీ గారు మాట్లాడిన దానికి దీనికి సంబంధం లేని విషయం. దీన్ని మరి ఆయన సోషల్ మీడియా మరి యూట్యూబర్ కాబట్టి, ఆయన ఏది కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఏది పడితే అది మాట్లాడవచ్చు అనే ఉద్దేశంగా మాట్లాడినాడు. ఒక్కటే ఏంటంటే ఇక్కడ సంస్కృతిని, చరిత్రను వక్రీకరించి మాట్లాడడం అనేది చట్టపరమైన నేరము. అదే కాకుండా కనీసము ఇంగిత జ్ఞానం ఉండాలి, ఒక సామాజిక బాధ్యత ఉండాలి. టోటల్ గా ఇప్పుడు సమాజం అంతా కూడా అభ్యంతరం పట్టే విధమైన భాష వారు మాట్లాడడం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ క్రమంలో మనం ఒకసారి గమనించినట్టయితే వీరి మీద అంటే బహుశా మరి వారు కంప్లైంట్ పెట్టిన దాంట్లో ఏం సెక్షన్లు పెట్టారో కానీ బిఎన్ఎస్ ప్రకారంగా వీరి మీద అంటే నాకున్న అంచనా ప్రకారంగా సెక్షన్ 299 అట్రాక్ట్ అవుతుంది, అదేవిధంగా సెక్షన్ 196 అట్రాక్ట్ అవుతుంది, అదేవిధంగా సెక్షన్ 353 కూడా అట్రాక్ట్ అవుతుంది. అంటే దాదాపు మినిమం 3 సంవత్సరాలకు జైలు శిక్ష పడే అవకాశం ఉద్దేశపూర్వకంగా కించపరచడం, అదేవిధంగా ప్రజాశాంతికి భంగం కలిగించేలాగా ప్రచారం చేయడం, వివిధ వర్గాలకు వినపడుతుందా?
వినిపిస్తుంది సత్యనారాయణ గారు. ఒక్క నిమిషం. ఇప్పుడు అన్వేష్ మాట్లాడింది ఏకంగా హిందూ దేవుళ్ళను అంటే వారి కించపరిచేలా మాట్లాడడం అయినప్పటికీ కూడా ఒకవేళ ఈ అన్వేష్ ని తనని ఇండియాకు రప్పించి తనపై ఏమైనా కేసులు పెట్టే అవకాశం ఉందంటారా? అంటే తనపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అదే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా మేము విదేశాల్లో ఉన్నాము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము వీడియోల ద్వారా ఏది పడితే అది మాట్లాడొచ్చు అనేది అనుకుంటారు. కానీ చట్టము అనేది భారతదేశ పౌరుడు అయినా విదేశీయులైనా మన భారతదేశంకు సంబంధించి చట్టాలను అంటే ఇక్కడ ఎఫెక్టెడ్ పర్సన్స్ అంటే అంటే ఇక్కడ మతపరమైన అంశాలే కావచ్చు, దేశపరమైన అంశాలే కావచ్చు, ఇంకేదైనప్పటికీ ఇప్పుడు మనం తీసుకుంటే నిన్న మొన్న తీసుకుంటే ఐబొమ్మ రవి కూడా ఈ దేశస్తుడు కాదు, అయినా కేసులు మన భారతదేశం అకార్డింగ్ టు లా ప్రకారంగా ఇక్కడ చట్టాల ప్రకారంగా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఏంటంటే అన్వేషణ భారతదేశాన్ని రప్పించడానికి మనం అంటే ఇక్కడ హలో వినిపిస్తుంది సత్యనారాయణ గారు, చెప్పండి. ఇప్పుడు అక్కడ మనకు అతను ఉంటున్న దేశంతో మనకు ట్రీటీస్ ఉండాలి, అతను తీసుకురావాలంటే ట్రీటీస్ ఉండాలి. ట్రీటీస్ అంటే ఒప్పందాలు, ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ అంటారు. అదేవిధంగా ఒకవేళ అలాంటి ట్రీటీస్ ఉన్నప్పుడు అంటే ఒప్పందాలు మనకు కానీ అతను ఉన్న దేశానికి కానీ ఏమైనా అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఉండాలి, అతని మీద కేసు పెట్టి ఆ తర్వాత మనం ఎక్స్ట్రాడిషన్ అప్పగింత అనేది ఉంటది. ఆ అప్పగింత ట్రీటీ ఉంటే ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తుంటే ఆ దేశానికి అధికారికంగా మనం భారతదేశం నుంచి ఒక లెటర్ పెడతారు. ఆ లెటర్ అధికారికంగా లెటర్ ఉంటది. ఆ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ద్వారా ఆ దేశానికి అభ్యర్థన పెట్టినప్పుడు వాళ్ళు మనకి సరెండర్ చేసే అవకాశం ఉంది. ఇది ఒక భాగం. రెండవ భాగం ఏంటంటే ఒకవేళ అలాంటిది ఏం లేనప్పుడు లుక్అవుట్ నోటీస్ ఉంటది. అంటే ఇక్కడ మనం కేసు పుటప్ చేసినప్పుడు భారతదేశంలో ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్ లో దిగినా గానీ అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి అది లుక్అవుట్ నోటీస్ ఉంటుంది. సో ఆ విధంగా కూడా మనం అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక మనందరికీ తెలిసింది ఏంటంటే పాస్పోర్ట్ రద్దు చేయొచ్చు. ఇంకోటి ఇంకా కూడా అతను రాలేకపోతే రెడ్ కార్నర్ నోటీస్ అనేది ద్వారా కూడా వారిని అరెస్ట్ చేయొచ్చు. అంటే కేసు తీవ్రతను బట్టి పెట్టిన సెక్షన్ బట్టి ఇంటర్పోల్ సహాయం తీసుకొని కూడా మనం రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయొచ్చు. అంతర్జాతీయ స్థాయిలో అంటే ఏ దేశంలో ఉన్నా, నాట్ ఓన్లీ ఇప్పుడు అతను ఉంటున్న దేశమే కాకుండా ఏ దేశంలో కూడా అతను వెళ్ళినప్పుడు వారిని రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే సత్యనారాయణ గారు, మీరు అలాగే హోల్లో ఉండండి. అదే విధంగా ఇంకో గెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నారు, కృష్ణారెడ్డి గారు, చిటిటి కృష్ణారెడ్డి గారు. చెప్పండి కృష్ణారెడ్డి గారు, అంటే ఇప్పుడు శివాజీ వ్యాఖ్యల నేపథ్యంలో భాగంగా మనం చూసుకుంటే అన్వేష్ ఏకంగా హిందువు దేవుళ్లను ప్రవచనకర్త కావచ్చు అంటే గరికపాటి శ్రీనివాసరావును వివాదంలోకి కూడా లాగినట్టు తెలుస్తుంది. అదే విధంగా శివాజీ వ్యాఖ్యల్ని పూర్తిగా యూట్యూబర్ అయితే తప్పు పట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే అసలు హీరోయిన్లు బోల్ట్ గా డ్రెస్సింగ్లు వేసుకుంటే ఎవరు సినిమాలు చూస్తారంటూ కూడా హాట్ కామెంట్స్ కూడా చేశారు. అసలు దీని అంతటికి కారణం అసలు అంటే తను దేన్ని ఉద్దేశించి మాట్లాడుంటారంటారు? దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటారు? అసలు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? చెప్పండి కృష్ణారెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం. ముఖ్యంగా ఇవాళ ఈ వాక్యాలు అనేటువంటిది తీవ్ర దుమారాన్ని రేపుతున్న పరిస్థితి చూస్తున్నాము. హద్దులు దాటి వెళ్తున్న పరిస్థితి కూడా అన్వేష్ వారి వ్యాఖ్యల వల్ల మనకు కనబడుతుంది. ఇది ఒక వర్గాన్ని ఖచ్చితంగా కించపరుస్తూ, అంటే ఇక్కడ శివాజీ గారు చెప్పినటువంటి ఉద్దేశము, వారు మాట్లాడిన మాటలు ఒకవైపు అయితే, అంటే వారి మాటలు పదజాలం వైపున వారు కూడా విచారం వ్యక్తం చేస్తారు, క్షమాపణ కోరడం జరిగింది. ఉద్దేశం ఏంటి అంటే అనవసరంగా ఎందుకు మన వస్త్రధారణ విషయంలో నా ఉద్దేశం ప్రకారం అయితే అది మగవారైనా ఆడవారైనా ఒక నాగరిక సమాజంలో సమాజానికి అంగీకార యోగ్యంగా ఉండే విధంగా ఎవరికి నచ్చినట్టు వారు వేసుకునే వెసులుబాటు మనకు సమాజంలో ఉంది. ఆ విధంగానే జీవనాన్ని సమాజం కూడా కొనసాగిస్తూ ఉంది. సమాజంలో కొన్ని కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలు, నమ్మకాలు ఇట్లా అనేక రకాల నేపథ్యంలో కూడా మన వేషధారణ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇవన్నిటి వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే అన్వేష్ లాంటి యూట్యూబ్ వ్యక్తి చాలా ఘోరంగా, అంటే పదజాలము ఇవాళ మీరు టీవీ ఛానల్లో ప్లే చేయడానికి కూడా వీలు కానటువంటి అసభ్యమైనటువంటి పదజాలంతో హిందూ దేవుళ్ళని కావచ్చు, హిందూ సాంప్రదాయాలను కావచ్చు
గరకపాటి నరసింహారావు గారు ఎవరైతే ఒక మనకు ప్రవక్తగా ఒక ప్రవచనాలు చెప్పేటువంటి ఒక మంచి సమాజాన్ని ఉద్దేశించి చేస్తున్నటువంటి గరికపాటి గారి మీద కూడా తన యొక్క నోటి దురుస్తును ప్రవర్తించడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో క్షమించాలనేటువంటిది కానీ నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. విదేశాల్లో ఉంటూ స్వదేశంలో ఉన్నటువంటి రాజకీయాలపైన లేదా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలపైన నోటికి ఏ భాష దొరికితే ఆ భాష ఎంతటి వారినైనా ఏ రకమైన దూషించే ఉంది. ఎందుకంటే అంతర్జాతీయంగా అంత సులువు కాదు కాబట్టి సమాజంలో ఒక అశాంతిని రెచ్చగొడతామనేటువంటి ప్రక్రియ ఒక ట్రెండ్గా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇలాంటి ఒక హిందువులు ఆరాధ దైవంగా భావించేటువంటి పుణ్యక్షేత్రాలపైన అదేవిధంగా దేవతలపైన తన నోరు జారేసుకున్నటువంటి విధానం, తనకు ఒక మహిళ అంటే ఎంత చిన్న చూపు ఉందో, అంటే మహిళలు స్వచ్ఛగా ఉండాలని చెప్తూనే నేను మళ్ళీ ఆ వాక్యాల గురించి 14 ఏళ్ల వయసున్న ఒక అమ్మాయితో తాను చేసినటువంటి విధానాన్ని తానే చెప్పుకుంటూ ఏ విధంగా ఒక మహిళను దోపిడీ చేస్తున్నారో, శారీరకంగా జరిగినటువంటి దోపిడీని కూడా మనము ఇలాంటి సంఘాన్ని నైతికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు తప్పుదో పట్టించేటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ఎవరైతే యూట్యూబర్ ఉన్నారో వారి వ్యాఖ్యలు మాత్రం పూర్తిగా అసభ్యమైనటువంటివి, ఆహ్వానించదగినటువంటివి ఎట్టి పరిస్థితుల్లో కాదు కాబట్టి చర్యలు తీసుకోవాలి. సమాజంలో ఉన్నటువంటి ఒపీనియన్స్ అని చెప్పడంలో తప్పులేదు. ఇందాక అడ్వకేట్ గారు చెప్తూ కూడా చెప్పారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా ఎంతవరకు పరిమితులు ఉంటాయి. రోడ్డు ఉంది కాబట్టి రోడ్డు మీద నా ఇష్టం వచ్చినట్టు నడుస్తాను, నాది కూడా రోడ్డు, ఈ దేశంలోనే నేను పౌరుణ్ణి, ఈ దేశంలోనే నా ఇష్టం వచ్చినట్టు ఉండాలని భావిస్తే కాదు కదా. అందరికీ కొన్ని నియమాలు, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఒక రోడ్డు పైన ప్రమాదం లేకుండా నడవాలంటేనే మనకు అనేక రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాము. అతిక్రమించే వాళ్ళపైన ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేస్తూ దాన్ని క్రమబద్ధీకరిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అలాగే సమాజంలో మంచి గురించి, మంచి వాతావరణాన్ని పెంపొందించడం కోసము అది ఆడైనా మగైనా నాగరిక సమాజంలో వస్త్రాధారణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అది ఎంతవరకు వేసుకోవాలి, ఎవరు వేసుకోవాలని వారి వారి విచక్షణకైనా సమాజంలో కొన్ని పెడదోరలు పోతున్నప్పుడు కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేయొచ్చు. ఆ వ్యాఖ్యల్లో ఉన్నటువంటి ఉద్దేశాన్ని చూడాలి కానీ దాన్ని అదునుగా తీసుకొని చంపేయాలి, నరికేయాలి, అసలు పదజాలం ఉచ్చరించడానికి కూడా నాగరిక సమాజంలో మాట్లాడడానికి కూడా సహించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీడియాలో ఒక ప్రముఖమైనటువంటి సోషల్ మీడియాలో ఎంతో మంది వీక్షకులు చూసేటువంటి వాటి వైపు చేయటువంటిది చాలా అభ్యంతరకరమైనటువంటిది. ఇలాంటి వారికి ఖచ్చితంగా తగు శిక్షలు అనేటువంటి ఉండాలి. ఇక్కడ శివాజీ వ్యాఖ్యలతో అన్వేష్ గారి వ్యాఖ్యలను అన్వయించడం కానీ కంపారిజన్ లేదు. శివాజీ గారు మాట్లాడింది ఒకటైతే దాన్ని అంటే ఎక్కడో ఉన్న ఒక చిన్న కోణాన్ని తీసుకొని దాన్ని మరింత పెద్దది చేసి మరింత ఒక వికృతమైనటువంటి రూపాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మన అందరం కూడా ఖచ్చితంగా ఎవరు అనున్నా కాదన్నా మహిళల స్వతంత్రాన్ని కాపాడాల్సిందే. మహిళల యొక్క ఫ్రీడము, అదే విధంగా మగవారిని కూడా, ముఖ్యంగా సమాజంలో మగవారిని కూడా గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. స్త్రీని ఒక వ్యాపార వస్తువుగా చూడకూడదు, లేదా ఒక శృంగార వస్తువుగా చూడకూడదు అనేటువంటి భావన పురుషులకు కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారికి కూడా నైతిక బోధన అవసరం. అది నైతిక బోధన మహిళలకైనా పురుషులకైనా ఇద్దరికి అవసరమే ఉంటుంది. సమాజంలో ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవడానికి ఇరువురు దానికి అంగీకారం తెలపాలి తప్ప నువ్వంత అంటే నువ్వెంత, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తానడానికి ఒక నాగరిక సమాజం ఒప్పుకోదు. కాబట్టి ఒక నాగరిక సమాజంలో ఒక మంచి వాతావరణంలో చర్చించుకోవడంలో తప్పులేదు. అది ఆడవారి గురించి అయినా మగవారి గురించి అయినా అంతే తప్ప ఈ రకమైనటువంటి దేశపూరితమైన మాటలు కావచ్చు, దేశపూరితమైన రెచ్చగొట్టేటువంటి మాటలు ఈ దేశంలో లేవు కదా అని చెప్పి ఏదంటే అది మాట్లాడొచ్చనేటువంటి మాటలు ఏవైతున్నాయో చాలా బాధాకరం, విచారకరం. కృష్ణారెడ్డి గారు, అంటే మనం దీని పరంగా చూసుకుంటే అంటే ఇది వ్యక్తిగత అభిప్రాయమేనా లేదా సమాజంపై ప్రభావం చూపించే మాటలే అంటారా? సమాజంపై నేరుగా ప్రభావం కనపడుతుంది. కంటే ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు నా ఇంట్లో నేను నా అభిప్రాయాన్ని చెప్పాను అనుకో, అది వ్యక్తిగత అభిప్రాయం అవుతుంది. ఎప్పుడైతే నేను సమాజంలోకి ఒక యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా లాంటిది కావచ్చు, ఒక మీడియా సమావేశాలు, మీడియా ప్రతినిధులు ఉన్నటువంటి సమావేశాల్లో మాట్లాడినప్పుడు అవి పబ్లిక్ ప్రసంగాలు అయితే అది ఎవరు మాట్లాడినా, ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడినా, సమాజంలో ఒక పౌరుడిగా ఎవరు మాట్లాడినా
ఆ రకమైనటువంటి మాటల ప్రభావం సమాజం పైన ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వారిని విమర్శించే వాళ్ళు కూడా కొంత హుందాగా విమర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనమే సమాజంలో ఒక మంచి గౌరవప్రదమైనటువంటి విధానాలకు శ్రీకారం చుట్టుకోవాలన్నప్పుడు ఒక వ్యక్తి దిగజారి మాట్లాడేంత మాత్రాన మనం కూడా అదే స్థాయికి దిగజారి వారిని విమర్శలు చేయాల్సిన కాదు, విమర్శించాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. చట్టపరంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకొని వెసులుబాటు ఉంటుందో అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. చట్టపరంగానే కాదు, సామాజిక పరంగా కూడా ఇలాంటి వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే దాదాపుగా వారు మాట్లాడిన తర్వాత 6 లక్షల సబ్స్క్రైబర్స్ పైగా అన్వేష్ లాంటి వ్యక్తి అన్సబ్స్క్రైబ్ చేశారంటేనే మనకు తెలుస్తుంది సమాజం ఎంతగా ద్వేషిస్తుంది, ఎంతగా ఇలాంటి ఒక వ్యక్తి ఇంత దౌర్భంగా మాట్లాడతాడా అనేటువంటి ఆలోచన స్పష్టంగా కనబడతా ఉంది. ఆ బాధ, ఉక్రోషము ఆ అన్సబ్స్క్రైబ్ చేయడం ద్వారానే కనబడతా ఉంది. అతను ఒక యూట్యూబర్, ట్రావెలర్ చేస్తాడు, ప్రపంచ దేశాల సంగతులు చెప్తాడు అనేటువంటి విషయంలో కొంతమంది ఆసక్తి చూపించుండవచ్చు. కానీ దాన్ని బేస్గా చేసుకొని నోటికి ఏదొస్తుంది మాట్లాడేస్తాం, సబ్స్క్రైబర్స్ ఉన్నారనో లేకపోతే నా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నా మాటకు కొంత పవర్ఫుల్గా ఉంది, ఏదైనా మాట్లాడవచ్చు అంటే ఈ సభ్య సమాజంలో, నాగరికత ఉన్నటువంటి సమాజంలో అది హర్షించదగినది కాదు. మనకింట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసి చూస్తున్నటువంటి ప్రసంగాలు, ఇవాళ రాజకీయ ప్రసంగాలు అదేవిధంగా తయారైనాయి, ఇవాళ సినిమా ప్రసంగాలు లేదా యూట్యూబర్సు, అంటే సమాజంలో ఒక పెడధోరణి తీసుకొచ్చి సమాజంలో ఒక శాంతి పద్ధతుల నుంచి, మంచి నుంచి చెడును మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి విధానంగా తీసుకెళ్లడం అది ఎట్టి పరిస్థితుల్లో ఆక్షేపించదగినటువంటిది కాదు. చట్టపరంగా ఏ రకమైన చర్యలున్నా సామాజికంగా కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆ సామాజిక కట్టుబాట్లను కూడా మనం గ్రహించుకోవాలి. సమాజం నడుస్తుంది అంటే ఇవాళ చట్టంతో పాటు, చట్టం మీద గౌరవంతో పాటు సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లు, సమాజంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, వీటన్నిటిపైనే ఒక సమాజం పురోగతి సాధిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటన్నిటికీ నేను లెక్క చేయకుండా చట్టపరంగా నేను సులువుగా ఉంటాను, లేకపోతే చట్టపరంగా నన్ను శిక్షించలేరు అనేటువంటి విద్వేషపూరితమైనటువంటి మాటలను మాత్రం ఈ సమాజానికి మంచిది కాదు. ఇవి ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగతమైనటువంటి మాటలుగా తీసుకోవడానికి లేదు, సమాజంలో ప్రభావం చూపిస్తాయి. ఒకరు అన్నారు కదా ఇంకొకరు తీసుకొని ఒకరిని చూసి ఒకరు ఈ చర్చలు ఇవాళ నెగటివ్ ధోరణులు ఎట్లయితే పోతున్నాయో, కాబట్టి ఖచ్చితంగా సమాజం పైన ఒక ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒక ఇండిసిప్లైన్ లేదా ఒక అశాంతి రేకొలపడానికి ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిని ఆదిలోనే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. మొదట్లోనే ఈ యొక్క ఆలోచనలకు, ఇలాంటి ద్వేషపూరితమైనటువంటి స్పీచ్లకు, హేట్ స్పీచ్ ఏవైతే అంటామో నా దృష్టిలో ఇవన్నీ కూడా ఒక హేట్ స్పీచ్ లాంటివే. ఒక వర్గాన్ని, ఒక వర్గ ప్రజల్ని లేదా ఇంకొక సమాజంలో ఉన్నటువంటి ఇంకొక వారిని కించపరిచే విధంగా లేదా ఇంకో రకంగా చేయడాన్ని మాత్రం ఖచ్చితంగా ఖండించాలి. చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. సామాజిక పరంగా కూడా వీళ్ళందరినీ కొన్ని రకాల చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి వాటికి కొంత తగ్గింపు ధోరణి ఉంటుంది లేదా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటివి ఇలానే వదిలేస్తే రాబోయే రోజుల్లో మరికొంతమంది మరికొంత రెచ్చగొట్టి సమాజంలో కావలసినటువంటి అసమానతలను లేదా ఒక అశాంతిని నెలకొల్పేటువంటి ప్రయత్నం చేయడానికి ఆస్కారం కనబడతా ఉంది. మరి కృష్ణారెడ్డి గారు, అంటే మనము ముఖ్యంగా చూసుకుంటే అభిప్రాయ స్వేచ్ఛ వర్సెస్ బాధ్యత, అంటే సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చేసే వ్యాఖ్యల పరిమితులు లేవంటారా? మరి అంటే దీన్ని బట్టి మనం కొంత శాతం ఉన్నాయండి. హక్కుల కన్నా ముఖ్యం మనకు బాధ్యతలు. సమాజంలో ఒక పౌరుడిగా మన బాధ్యత నిర్వర్తిస్తేనే హక్కులు ప్రసాదిస్తాయి. మొదటగా ఒక పౌరుడిగా సమాజంలో మన బాధ్యతలు నెరవేర్చిస్తేనే హక్కులకు అర్హులు అవుతాము. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే హక్కుల గురించి ఎక్కువ మాట్లాడతాం, బాధ్యతల గురించి విస్మరిస్తాం. బాధ్యత లేదు, మాకు తెలుసులే, మీరేంటి చెప్పేది, మాకు హక్కులే ముఖ్యం, బాధ్యతలు కాదనేటువంటి ధోరణి ఇవాళ సమాజంలో ఉంది. ఇదే రాజ్యాంగం, ఇదే చట్టం మనకు హక్కులు బాధ్యతలు రెండు చెప్పింది, రెండు చేయాలని చెప్పింది. ఒకటికొకటి ఖచ్చితంగా మీరు బాధ్యతలు నెరవేరిస్తేనే మీకు హక్కులు వస్తాయని చెప్పకపోవచ్చు. కానీ ఒక సమాజంలో, నేను అందుకే అన్నాను, ఒక మనకు సామాజికంగా అనేక బాధ్యతల నేపథ్యంలో ఈ బాధ్యతలు, డ్యూటీస్ ఏవైతున్నాయో, ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ప్రధానమైనటువంటివి. సమాజంలో మన వల్ల 10 మందికి ప్రయోజనం చేకూరాలే కానీ సమాజాన్ని ఒక విచ్ఛిన్న వర్గంగా చేయడానికి లేదా సమాజంలో వైషమ్యాలను పెంచడానికి లేదా ఇంకా ఉద్రిక్త వాతావరణాలు తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని ఒక చర్చించవచ్చు. ఇప్పుడు వారు కూడా శివాజీ గారు నా ఉద్దేశం అలాంటిది కాదు, నా మాటలు దొరలేనని వారే స్వయంగా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అంటే సమాజంలో ఎప్పుడో ఒకసారి అది
అఫెండెన్స్ కింద హ్యాబిచువల్గా అట్లానే మాట్లాడితే అలాంటి వారి పైన కఠినమైన శిక్షలు చేయాలి. కానీ ఒకసారి వారు మీ మాట దొరలేము, తప్పైందని చెప్పేసి క్షమాపణ చెప్పడం జరిగింది. అది ఏమైనా కూడా దురదృష్టకరమైన సంఘటన. అట్లాంటివి కూడా సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఆ సినిమా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎవరైనా కూడా ఇప్పుడు మన మీడియాలో మాట్లాడే ప్రతి పదం కూడా సరే అనుకోకుండా దొరికినప్పుడు దాని క్షమాపణతో కొంత మనము దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దానికన్నా ముఖ్యంగా మాటలు దొరలకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను గుర్తిరగకుండా ఎమోషనల్గా అయిపోయి సమాజానికి కీడు చేసే ఉద్దేశం లేకపోయినా కీడు జరుగుతున్నప్పుడు అది ఎవరినైనా కూడా మనం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది ఆడవాళ్ళ వేసుకునే వస్త్రధారణ పైన అనేటువంటి విషయాలపైనే కాదు, మగవాళ్ళ వస్త్రధారణ పైన కూడా కావచ్చు, ఆడవాళ్ళ వస్త్రధారణ విషయంలో కావచ్చు, రెండు కూడా సమాజంలోని కట్టుబాట్లకు ఆచార వ్యవహారాలకు అనుకూలంగా ఉన్నట్లయితే బాగుంటుంది. అవి ఎట్లుండాలి, ఆచారం అంటే ఏంటి, వ్యవహారం అంటే ఏంటి, ఏ సైజు వేసుకోవాలి, ఎంత వేసుకోవాలి, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా వ్యక్తులు తమ నైతికతను ఆలోచించుకొని వారికి వారుగా వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, వారికి వారుగా చేసుకోవాల్సినటువంటి దానిగానే చూడాలి తప్ప మనము ఎన్ఫోర్స్ చేయడానికి అది ఒక భావ్యం కాదు. కానీ ఒక అనుభవజ్ఞులు సమాజంలో నుండి పెద్దవాళ్ళు, ముఖ్యంగా గరికపాటి లాంటి వారు సమాజాన్ని కొంత మంచి దూరంలో నడిపించే ప్రవచనాలు చెప్పేటువంటి మన వాళ్ళు చాలా మంది పెద్దలు ఉన్నప్పుడు అలాంటి వారు చేసేటువంటి వాక్యాలను మనము స్ఫూర్తిగా కొంత తీసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. వాటి భావాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది నిజంగా ఇంప్లిమెంట్ చేస్తామా లేదా అనేది కాదు. ఒక మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు దాన్ని స్వీకరించగలిగేటువంటి హృదయం ఉండాలని మాత్రం చెప్పగలుగుతున్నాం. దీంట్లో ఇలాంటి వ్యాఖ్యలు పబ్లిక్గా చేసినప్పుడు అందరూ అకౌంటబులే. అశాంతిని నెలకొల్పే ప్రకటనలు వ్యాఖ్యలు చేసినప్పుడు క్షమాపణలతో పాటు అది ఒక మితిమీరినటువంటిది. ఇప్పుడు అవినేష్ లాంటి వారు మితిమీరి మాట్లాడరు. హిందూ దేవతల పైన అనవసరంగా లాగరాల్సినటువంటి అవసరం లేదు, లేదా గరికపాటి లాంటి పెద్ద మనుషుల్ని లాగాల్సినటువంటి అవసరం లేదు. విషయం పైన ఎంతో మంది పెద్దలు మాట్లాడారు, ఎంతో మంది విమర్శించారు. ఆ రకంగా హుందాగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అట్లా కాకుండా కేవలం హిందూ దేవుళ్లను హిందూ అవకాశం దొరికింది కదా అని అలాంటి విధంగా తీసుకురావడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి కృష్ణారెడ్డి గారు ఇప్పుడు మతం పరంగా కావచ్చు, అంటే ఇటు సమాజం పరంగా కావచ్చు, అంటే ఇటు మత సమాజం లేదా మహిళలకి సంబంధించి వ్యాఖ్యలు చేసేటప్పుడు బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదంటారా వీరికి? అంటే ఎవరైనా ఇలా మాట్లాడేటప్పుడు కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా అండి, సమాజంలో అది ఎవరి గురించి మాట్లాడినా అన్ని వర్గాల ప్రజల మాట్లాడే పైన బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉంది. అది ఒక ఆడా మొగ అని ఒక పాజిటివ్ డిస్క్రిమినేషన్ కాదు, నెగటివ్ డిస్క్రిమినేషన్ కాదు. ఈ సమాజంలోని ఒక సంఘ పౌరులుగా మనం ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా అది నైతికంగా కావచ్చు లేదా చట్టపరంగా కావచ్చు, గౌరవప్రదమైనటువంటి భాష చాలా ముఖ్యమైనటువంటిది. గౌరవప్రదంగా ఎందుకంటే ఒకరికి మరొకరు ఇచ్చి పుచ్చుకునే గౌరవం. సమాజంలోని అందరం కలిసి జీవనం ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు సమాజంలో ఒకరి అవసరం ఇంకొకరికి ఉన్నటువంటి నేపథ్యంలో వస్తు సేవలు కావచ్చు, రకరకాల సౌకర్యాలను మనం పొందడానికి ఈ సమాజాన్ని నిర్మించుకున్నాము. కాబట్టి ఈ సమాజంలో ప్రతి వ్యక్తి గురించి కానీ, ప్రతి సంస్థ గురించి కానీ, ప్రతి మతం గురించి కానీ మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి. అది మెజార్టీలా మైనార్టీలా ఎవరని కాదు, అది ఆడ మొగ లేక థర్డ్ జెండరా ఎవరు అనేటువంటిది కాదు. అన్ని వర్గాల ప్రజల గురించి, అన్ని వర్గాల సమాజంలోని ఉన్నటువంటి పౌరులందరి గురించి, మనం సమాజంలోని సభ్యుల గురించి మాట్లాడుతున్నప్పుడు గౌరవప్రదమైనటువంటి భాషనే ఉండాలి, గౌరవప్రదంగానే మాట్లాడుకోవాలి, గౌరవప్రదంగానే చర్చించుకోవాలి తప్ప వ్యక్తిగతంగా ఆరోపణలు చేయటము, వ్యక్తిగత అభిప్రాయాలను సమాజం పైన రుద్దాలనుకోవడము అది భావ్యమైనటువంటిది కాదు. అదేవిధంగా మనకు పెద్దలు కూడా సమాజంలో అనేక మంచి మాటలు చెప్పారు. మనకు రామాయణ మహాభారతంలో కూడా భగవద్గీత లాంటి దాంట్లో కూడా సమాజంలో ఒక వ్యక్తి ఎలా నడుచుకోవాలి లేదా ఎట్లా ఉండాలి అనేటువంటి అనేక అంశాలు అన్ని మత గ్రంథాలు చెప్పాయి. కేవలం హిందూ మత గ్రంథాలే కాదు, అన్ని మత గ్రంథాలు కూడా సమాజంలో ఒక శాంతి సౌభ్రాతృత్వం ఉండాలి, సమాజంలో కలిసిమెలిసి బతకాలి, దేవుడు ఒక్కడే అని చెప్పేసి అన్ని మతాలు మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అన్ని మతాలను గౌరవించుకోవాలి. అన్ని వర్గాల ప్రజలని కుల మతాలకు ప్రాంతాలకు కాకుండా ఆడ మొగ ఏ రకమైనటువంటి మనుషులనైనా కూడా గౌరవంగా సంబోధించుకొని గౌరవంగా మాట్లాడుకున్నప్పుడే
అది ఒక శాంతి ఉంటుంది. మన పరిమితులకు లోబడి మాట్లాడాలి తప్ప ఆగ్రహం వచ్చింది, కోపం వచ్చిందనో లేకపోతే ఇంకొకటని నోటికి ఏదో దొరికేది మాట్లాడితే సమాజం యొక్క మనము శాంతికి విఘాతం కలిగించిన వాళ్ళు అవుతాము. ఇటువంటి వాళ్ళని ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటేనే మరొక కొంతమంది ఇలాంటి వారు ముందుకు మళ్ళీ రావడానికైనా జంకుతారు. లేదంటే అలాంటి వ్యక్తి అలా మాట్లాడాడు కదా, ఇంకేం జరుగుతుందిలే, మరొక చోట జరిగిపోయి అది చిలికి గాలివానైనట్టుగా మరింత పెద్దగా అవుతుంది. కాబట్టి అన్వేష్ లాంటి వాళ్ళపైన మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరము ఇటు సమాజం పైన ఇటు ప్రభుత్వం పైన ఉంది. సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అలాంటి వాటి వాళ్ళ పైన అన్సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే వారికి కూడా ఎంతో కొంత జ్ఞానము అవగాహన కలిగి ఇలాంటి వ్యాఖ్యలు నేను చేయకూడదు, నాకున్నటువంటి సబ్స్క్రైబర్లను గ్రాంటెడ్గా తీసుకోకూడదు, ఆయనకి ఇవాళ ఉన్నటువంటి ధైర్యం ఏంటి, సబ్స్క్రైబర్సే, నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏమైతుందిలే పోతే పోని మళ్ళీ తర్వాత వాళ్ళే వస్తారన్నటువంటి ధైర్యం కావచ్చు. డబ్బులు లేకపోతే సబ్స్క్రైబర్స్ లాంటి ముఖ్యమనుకునేటువంటి చిన్నగా ఆలోచించే అటువంటి వాళ్ళ గురించి మనము చాలా తక్కువగానే మనం చర్చించాలి, కానీ కఠినమైన చర్యలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి కృష్ణారెడ్డి గారు అంటే మనం ముఖ్యంగా చూసుకుంటే ప్రజల మనోభావాలు కావచ్చు, వ్యక్తిగత కామెంట్స్ సమాజానికి హాని కలిగించినట్టు ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు అన్వేష్ కావచ్చు, చాలా మంది వారికి ఇష్టరాజ్యంగా ఒక అమ్మాయి మీద కావచ్చు, వారికి తెలియని విషయాలు కూడా చాలా సందర్భాల్లో అయితే మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇలాంటి వారికి మీరు ఏం చెప్తారు మరి? అదేనండి, నేను అందుకే చెప్పాను, ఈ మధ్యకాలంలో విదేశాల్లో నివాసాలు ఏర్పరచుకున్నటువంటి కొంతమంది ఈ దేశంలో ఉండే అరెస్టులు కావచ్చు లేకుంటే చట్టాలు జరగవచ్చు అనేటువంటి భయం కొంత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత బాధ్యతాయుతంగా ప్రవర్తించినప్పటికి కూడా ఈ దేశాన్ని వదిలిపెట్టి నివాసం ఏర్పరచుకునే వాళ్ళు కానీ లేదా ట్రావెలర్స్ రూపంలో కానీ కొంతమంది ఏంటంటే ఇక మమ్మల్ని అంత ఈజీగా చట్టాలు కానీ భారత శిక్షా స్మృతిలో పట్టుకోవడం కానీ ఇవన్నీ ప్రూవ్ చేయడం కూడా అంత ఈజీగా జరగవు, అంత మమ్మల్ని ఫాలోఅప్ చేసి మా మీద తీసుకునేటువంటి చర్యలు తీసుకునేటువంటి వారు ఉండరు అనేటువంటి ధైర్యం కావచ్చు ఇలాంటి ప్రేలాపనలకు ఆస్కారం అవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చట్టంలో ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ సత్యనారాయణ గారు మాట్లాడుతూ చాలా చట్టపరంగా ఏ రకమైనటువంటి అన్ని లీగల్ ప్రాసెస్ ఏమేమి తీసుకోవచ్చో వారు చాలా స్పష్టంగా చెప్పారు. మనకి ఇంటర్పోల్ సహాయం కూడా తీసుకొని లుకౌట్ నోటీసులు కూడా వేసి వారిని పట్టుకొని అంటే అవసరమైన మేరకు ఎంత అశాంతి కలుగుతుంది, ఏ రకంగా భారత ప్రభుత్వం చట్టాలను మనము దాన్ని ఇంటర్ప్రిట్ చేసి కూడా ఇలాంటి వారి పైన ఒక్కరిద్దరి పైన కనుక చర్యలు తీసుకున్నట్లయితే విదేశాలలో ఉన్న వారికి కూడా భయం ఉంటుంది. ఈ దేశంలో ఉన్న పౌరుడు కానటువంటి వారి పైన కూడా ఈ దేశంలో ఉంటే చర్యలు తీసుకుంటున్నారు, కానీ ఈ దేశం దాటిపోతే చర్యలు తీసుకోరు అనేటువంటి భావన ఏదైతే కలుగుతుందో అలాంటి దానికి కూడా ఈ దేశంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఈ దేశం గురించి, ఈ దేశ మతాల గురించి, ఈ దేశ ప్రజల గురించి కించపరిచి మాట్లాడేటువంటి వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకుంటామన్న మెసేజ్ను భారత ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో నుండి సభ్యులుగా మనం కూడా వారి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకునే విధంగా అందరం ఒత్తిడి చేసినప్పుడు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలకు ఎంతో కొంత విరుడు ఉంటుంది తప్ప లేదంటే ఇలాంటి వాళ్ళు రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమాజంలో ఉన్నటువంటి ఏదైతే సోదర భావం అందరూ కలిసిమెలిసి బ్రతుకుతున్నటువంటి సమాజంలో ఎక్కడో ఉండి ఇక్కడ అల్లర్లు లేపడానికి, ఇక్కడ మత విశ్వాసాలను రెచ్చగొట్టడానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో లేనిపోని విభేదాలను సృష్టించడానికి చేస్తున్న విదేశీ శక్తుల కుట్రగా కూడా మనం చూడడానికి ఆస్కారం ఉంటుంది. చూస్తున్నారు కదండి, అసలు సోషల్ మీడియా ఎంత వరకు వెళ్తుంది, అసలు ఎవరి మీద ఎలాంటి ప్రభావాలు చూపుతున్నారు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, అసలు ఇవి ఎంత కాలంలో ఎంత దుమారం రేపుతున్నాయన్న వ్యాఖ్యలు అసలు ఇప్పుడు ఎంత చర్చనీయాంశంగా మారినాయంటే మనం ఊహించని విధంగా మారినాయని చెప్పాలి. రైట్, ఇప్పుడు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికైతే జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అడ్వకేట్ సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు చెప్పండి, అసలు ఇప్పుడు ఎవరి నోటికి వచ్చినట్టు వారు అసలు వారి ఇష్టరాజ్యంగా ఒక అమ్మాయి మీద కావచ్చు మన సమాజంలో అసలు వారి అంటే కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయడం వల్ల చాలా మంది యొక్క మనోభావాలు కావచ్చు, వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చాలా మంది బాధపడడం కూడా జరుగుతుంది. అసలు ఇలా చేసే వారిపైన అంటే చట్టాలు అంటే వీరిపై చట్టాలు లేవా, లేకపోతే వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోరా, అసలు వీళ్ళు ఇలా చేయడానికి అసలు వీళ్ళు ఇలా చేయకుండా ఉండాలంటే వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అసలు దీన్ని మొత్తానికే ఆపేయాలి అంటే మీరు ఏం చెప్తారు? అసలు అదే
ఇప్పుడు పద్మ గారు వాస్తవానికి మనం ముందు చెప్పుకున్నట్టుగా భావ స్వేచ్ఛ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్, అంటే అది ఆడవారు కానీ మగవారు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరికైనా రాజ్యాంగం కల్పించిన హక్కు. అట్ ద సేమ్ టైం దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అంటే నీ హక్కు ఏదైతే ఉన్నదో ఇతరులకు నష్టం కలిగించకుండా ఉండాలి. అంటే వేషధారణలో కావచ్చు, మీ ఇష్టం ఉన్న అంటే మీ డ్రెస్సింగ్ లో కావచ్చు, మీ లైఫ్ స్టైల్ కావచ్చు, మీ ఇష్టం ఉన్నట్టు బతకవచ్చు. అది ఎప్పటి వరకు ఇతరులను ఇబ్బంది పెట్టనంత వరకు. ఇంకోటి మరోవర్ మీరు చక్కటి ఇష్యూ ఏం చెప్పారండి, ఇప్పుడు మహిళలు ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న కాలక్రమంలో మహిళలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాలేజీకి పోయే అమ్మాయిలు కావచ్చు, ఉద్యోగాలు పోయే సోదరిమణులు కావచ్చు, కొంత ఇబ్బంది పడతా ఉన్న క్రమం మనం చూస్తా ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితులలో బిఎన్ఎస్ కొత్త చట్టం ఏదైతుందో కఠినమైన శిక్షలు విధించే దిశగా సెక్షన్లను రూపొందించడం జరిగింది. మనం గమనిస్తా ఉంటే ఇప్పుడు వెనకట్లా కాకుండా ఇప్పుడు దాదాపు మహిళా సోదరులు కానీ ఏదే స్టూడెంట్స్ కానీ అందరికి కూడా అవేర్నెస్ అనేది కొంత వస్తా ఉన్నది. ధైర్యంగా వారి పనులకు కానీ వారి కాలేజెస్ కానీ స్కూళ్ళకి కానీ వెళ్తా ఉన్నారు. తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వెధవలకు, అంటే నేను ఎందుకంటున్నానంటే ఐఎమ్ సారీ టు సే, ఒక స్త్రీలో అమ్మను చూడాలి, ఒక స్త్రీలో అక్కను చూడాలి, ఒక స్త్రీలో నీ బిడ్డను చూడాలి, కానీ ఇంకో రకమైన ఆలోచన అనేది రాకూడదు అనేది నా భావన. సో కాబట్టి నేరం జరిగినప్పుడు దానికి తగ్గట్టుగా శిక్షలు ఉంటాయి. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే న్యాయస్థానాలు కూడా వారిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఇంకోటి ఇక్కడ ఈ అంశంలో మనం చూసుకున్నట్టయితే శివాజీ గారు అనడానికి అంటే నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే, అంతకు ముందే ఒక టీజర్ షోను ఏదో షోలో నిధి అనే హీరోయిన్ గారు వారి పాపం చాలా ఇబ్బంది పడ్డారు. అలా పబ్లిక్ మోపు ఉన్నప్పుడు, అంటే జన సందోహం ఉన్నప్పుడు ఎలాంటి వస్త్రధారణతో రావద్దనే భావనతో చెప్పి ఉండొచ్చని నా వ్యక్తిగత అభిప్రాయం. సో దానికి కొంత కాంట్రవర్సీ, ఆయన కొంత 1-2 పదాలు లూజ్ టాక్ చేసినారు, దానికి రిగ్రెట్ అయ్యారా అనేది కాలేదనేది మనం మీడియాలో కూడా గమనించాం. దాని తగ్గట్టుగా చట్టము తెలంగాణ ప్రభుత్వం కఠినంగా ఉంది కాబట్టి వారికి నోటీసులు కూడా, అంటే మహిళా కమిషన్ నోటీసులు కూడా వారికి జారీ చేయడం జరిగింది. దానికి వారు అటెండ్ అయినారు. సో ఇక్కడ ఎవరిని కూడా చట్టము ఒక్క నిమిషం అండి, ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కి అయితే వెళ్ళిపోదాం. అసలు ఇప్పుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు అనేవి చాలా మందికి ఒప్పనిపించినా కూడా అసలు ఈ అన్వేషణ వ్యక్తికి తను ఇందులో ఇంటర్ఫియర్ అవ్వడానికి గల కారణాలు ఏమిటి? అసలు మనం ఒక వ్యక్తిగతంగా చూస్తే అసలు ఎవరిని తప్పు పట్టచ్చు, ఎవరిని ఒప్పు పట్టచ్చు, అసలు ఎవరిపై చర్యలు తీసుకోవచ్చు, చట్టం ఎవరిని సపోర్ట్ చేస్తుంది? మరి అంటే ఇటు అన్వేషణ లేకపోతే ఇటు శివాజీనా? అన్వేష్ విషయంలోనా? ఇప్పుడు అన్వేష్ ఇప్పుడు దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి కారణాలు ఏమిటి? అదే విధంగా శివాజీ చేసినది తప్పులు కాదు, తను తప్పుడు మాటలు మాట్లాడలేదు అని చాలా మంది మహిళలు కూడా అభిప్రాయం అయితే వ్యక్తం చేయడం జరిగింది. అసలు ఇప్పుడు మనం వ్యక్తిగతంగా చూసుకుంటే ఇప్పుడు శివాజీ చేసినది ఎంతవరకు తప్పే కాదు, తను చేసింది నార్మల్ గా ఒక అమ్మాయిలను ఉద్దేశించి ఈ రకంగా ఉండాలి అని చెప్పాడు తప్ప తను ఒక రకంగా మాట్లాడాడు. కానీ తిను చేసిన వ్యాఖ్యలకి అన్వేషణ వ్యక్తి ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యాడు, తను అవ్వడానికి గల కారణాలు ఏమిటి, తన మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? మరి అదే ఇప్పుడు వెన్ వి కంపేర్ టు శివాజీ అన్వేష్ అన్నప్పుడు, ఇప్పుడు శివాజీ అనే వ్యక్తి తప్పు చేసిండు అనేది ఆయన స్వతహాగా ఆయన అన్నాడు. అంటే ఆయన చెప్పే ఉద్దేశం తప్పు కాకపోవచ్చు, కానీ ఆయన మాట్లాడిన భాష కావచ్చు, వాడిన పదజాలం తప్పు అనేది సుస్పష్టంగా అందరూ కూడా ఎవరైతే ఆయన ఉద్దేశాన్ని మద్దతు పలుకుతున్నారో వారందరూ కూడా అంటూ ఉన్నారు. మీరు మాట్లాడిన దాంట్లో భావంలో తప్పు లేకపోవచ్చు, కానీ మీరు మాట్లాడిన భాష తప్పు, కాబట్టి మీరు తప్పకుండా దాన్ని అపాలజీ చెప్పాలన్నారు. దానికి ఆయన బహిరంగంగా అపాలజీ చెప్తూ అదేవిధంగా మహిళా కమిషన్ ముందు కూడా వారు వివరణ ఇవ్వడం జరిగింది. అది ఒక భాగం. రెండవ భాగం, ఇక్కడ అన్వేష్ అనే వ్యక్తి ఈజ్ ఏ యూట్యూబరు, ఆయనకి ఏం సంబంధం అనేది నిజంగా కూడా నేను కూడా చాలా ఆశ్చర్యపోతా ఉన్నాను. అసలు అంటే వాళ్ళ ఎట్లుంటదంటే యూట్యూబర్లది మాకు లక్షల మంది
ఫాలోవర్లు ఉంటారు, మేము ఏది చెప్తే అదే నడుస్తుంది. ఇప్పుడు సార్ అన్నట్టు మా విదేశాల్లో ఉన్నాం, మమ్మల్ని ఏం చేయగలుగుతారు, భారత చట్టాలు ఏం చేస్తాయి అనే ఒక తప్పుడు ఆలోచనతో ఉన్నారు. భారతదేశానికి మేము పన్ను చెల్లిస్తున్నాం, చట్టాలు మమ్మల్ని ఏం చేయమని అనుకోవడం తప్పు. అదే విధంగా మేము విదేశాల్లో ఉన్నాము, మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు అనుకోవడం కూడా తప్పు. ఖచ్చితంగా భారత ప్రభుత్వము, మన పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉన్నది, చట్టాలు పటిష్టంగా ఉన్నాయి. నిజంగా చట్టం తలుచుకుంటే మిమ్మల్ని పట్టుకోవడం పెద్ద సమస్యే కాదు. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు అపాలజీ చెప్తూ అదే విధంగా పోలీస్ కేసు అయితే పోలీసు వారు ఇచ్చిన నోటీసులకు మీరు భారతదేశానికి వచ్చి మీ వివరణ ఇచ్చుకుంటూ మీరు దాని శిక్షార్హులని నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు ఒక విద్వేషాలకు అంటే ఒక మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టాడు. ఇక్కడ శివాజీ భావం తప్పైనా ఆయన ఒక సదుద్దేశంగా మాట్లాడాడు. ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే అన్వేషకు సంబంధం లేని విషయము. రెండొకటి, అన్వేష్ భారతీయ సంస్కృతిని, సాంప్రదాయ దేవుళ్ళను ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఈ ఉద్దేశపూర్వకంగా వాంటెడ్లీ అతను హిందూ సాంప్రదాయాల మీద దాడి ప్రయత్నమే తప్ప ఒక వర్గాన్ని కించపరచడం. ఇంకోటి, భారతదేశంలో అందులో ఇక్కడ తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లాగా ఉంటా ఉన్నారు. ఈ రోజున ముస్లిమ్స్ గాని, క్రిస్టియన్స్ గాని, మరి హిందువులు గాని అన్నదమ్ముల్లాగా ఉంటున్న క్రమంలో ఇక్కడ మత విద్వేషం రెచ్చగొట్టే వ్యవహారంగా ఆయన మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా వారు శిక్షార్హులు. తప్పు కాదు, ఇక్కడ ఆయన చేసింది నేరం. శివాజీ చేసింది తప్పైతే అన్వేష్ చేసింది నేరం. భారతదేశ చట్టాలు ఖచ్చితంగా ఆయన అన్వేషిస్తాయి, పట్టుకుంటాయి. ఇంకోటి, ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, పాస్పోర్ట్ అనేది ఆయన పాస్పోర్ట్ మనము అంటే భారత ప్రభుత్వము చట్టాల పరంగా అంటే పాస్పోర్ట్ రద్దు చేసిన లేదా సస్పెండ్ చేసిన వారిని అన్ని దేశాలకు ఇంటిమేషన్ ఇస్తే ఖచ్చితంగా ఈయన ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశ ప్రభుత్వము వారిని వెంటనే ఇండియాకు పంపించే అవకాశాలు ఉంటాయి. సో ఆ దిశగా కూడా కొంత చేయాలనేది నేను భావిస్తాను. సత్యనారాయణ గారు, మీరు ఇందాక అంటున్నారు కదా ఒక వర్గం కాదండి, అంటే ఒకవేళ మనం చూసుకుంటే దీన్ని ఉద్దేశించి చూసుకుంటే ఒక తప్పుడు ప్రచారమైన తప్పుడు వ్యాఖ్యలైనా అన్ని వర్గాలకు చెందుతాయి. కాబట్టి అందరి యొక్క మనోభావాలు కూడా దెబ్బతింటాయి, వారు కూడా బాధపడతారు. కాబట్టి ఇది అందరికీ చెందిందిగానే మనం తీసుకోవచ్చు కదా. అవును, అంతే. ఇప్పుడు ఆయన అందరి అని అంటలేదండి. ఇప్పుడు హిందూ దేవుళ్ళ మీద, హిందూ సాంప్రదాయాల మీద అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ ఒకరిని మెచ్చుకొని ఒకరిని అనకుండా ఉంటే ఏమవుతుందంటే, ఇక్కడ కొంత దీనికి అనుగుణంగా ఇంకొకరు యూట్యూబరే కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, ఇంకొక వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఇంకొక విధంగా మాట్లాడితే రాను ఏమవుతుందంటే చిలికి గాలు అనేది ఒక బీజం పోసిన వాడవుతాడు. సో అందుకే అతను అన్వేష్ అనే అతని చట్టపరంగా ఖచ్చితంగా శిక్షార్హుడు. ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగానికి ఉంది. ఇంకోటి, బిఎన్ఎస్ యాక్టే కాకుండా ఐటీ యాక్ట్స్ కూడా ఆయన మీద పనిచేస్తాయి. సో ఆయన తప్పించుకోవడానికి అవకాశం లేదు. పోలీసు వారు కఠినమైన నిర్ణయం తీసుకుంటే ఆయనను భారతదేశం తీసుకువచ్చి శిక్షించడం పెద్ద కష్టమైన పనేం కాదనేది నా భావన. మరి సత్యనారాయణ గారు, మనము ఇంపార్టెంట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అంటే ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేసి చాలా మంది ఇప్పటికీ తలదాచుకున్న పరిస్థితులు అనేవి మనం చూస్తూనే ఉన్నాం. అంటే విదేశాల్లో తలదాచుకున్న పరిస్థితులు అయితే మనం చూస్తూనే ఉన్నాం. అంటే వారిని అండగా తీసుకొని వారినే ఏం చేయలేరు, నన్ను కూడా ఏం చేయలే వీరు అని, అంటే తిను దాన్ని అండగా తీసుకొని ఈ విధంగా చేస్తున్నాడు అంటారు, అంటే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటారా? దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? మరి ఉండొచ్చు మీరు అన్నది వాస్తవము. భారతదేశంలో కోట్లాది రూపాయలు మోసాలు చేసి పేదల సొమ్ము బ్యాంకులను లూటీ చేసిన క్రమంలో కూడా విదేశాలకు పోయిన జనాలు చాలా మంది ఉన్నారు. వారిని తీసుకురావట్లేదంటే ఇప్పుడు వారు అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ వారున్న దేశాల సపోర్ట్ తోటి వాళ్ళు అక్కడ ఉండవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, చట్టాలు అనేది అందరికీ సమానమే. చట్టాలు పెద్దవానికి కానీ, పేదవానికి కానీ, అన్వేషికి కానీ, ఇంకో ఋషికేష్కి కానీ, ఎవరికైనా చట్టాలు అనేది సమానమే. కాకపోతే దాన్ని వ్యవహరించే తీరు, దాన్ని అనుసరించే తీరు, ఒక నిబద్ధత, ఒక స్పష్టత అనేది ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పిన సెక్షన్ల ప్రకారంగా ఎవరికైనా, ఇప్పుడు గతంలో
ఉన్నటువంటి వారు కావచ్చు, ఈయన కావచ్చు, ఎవరికైనా సేమ్ ప్రొసీజర్. కానీ దాన్ని ఫాలో కావాల్సింది పోలీసు వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వ పోలీసు వ్యవస్థలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పోలీసు వ్యవస్థలే కావచ్చు, ఇంటర్పోల్ అంటే ఇప్పుడు మన విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వారే కావచ్చు, ఎవరైనా దాన్ని పటిష్టంగా ఫాలో చేస్తే ఖచ్చితంగా పెద్ద సమస్య కాదు, ఎవరైనా తీసుకురావచ్చు. సత్యనారాయణ గారు, మనకు సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఫైనల్ గా ఇప్పుడు బీఆర్కే న్యూస్ ఛానల్ తరపుతా మీరు ఏం చెప్తారు మరి? కృష్ణారెడ్డి గారు అనేది ఒకటేనమ్మా, నేను అనేది ఒకటే. ఇప్పుడు అన్వేష్ అనే వ్యక్తి నిజంగా కూడా అంటే ఇప్పుడు ఒక వర్గాన్ని కానీ కాదు, కానీ ఒక మతపరమైన నమ్మకాలకు, సాంప్రదాయాలకు మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కాబట్టి వారి మీద సత్యనారాయణ గారు క్లోజ్ చేద్దాం. సత్యనారాయణ గారు, మన సమయం కూడా చాలా తక్కువ ఉంది. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి, ఫైనల్ గా బీఆర్కే న్యూస్ ఛానల్ తరపున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వారి శిక్షించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ తీసుకోవాలంటున్నాను. రైట్. సత్యనారాయణ గారు అయిపోయిందండి. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి, ఫైనల్ గా మీరు ఏం చెప్తారు బీఆర్కే న్యూస్ ఛానల్ తరపున? మరి కృష్ణారెడ్డి గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, దయచేసి మీ ఆడియోని అన్మ్యూట్ చేసుకోరా ప్లీజ్. యా అంటే ఈ అవినాష్ లాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. మన గతంలో కూడా విజయమాల్య లాంటి వారిపైన డబ్బులు ఎగ్గట్టిపోతే కూడా పూర్తిగా భారత ప్రభుత్వం వారి దగ్గర నుంచి రికవర్ చేసినటువంటి విషయం కూడా మనం గమనించవచ్చు. వారి భారతదేశం తీసుకురావడం కూడా చట్టపరంగా ఉన్నటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చూస్తున్నారు. వారికి ఏ రకంగా శిక్ష విధించాలో ఆ రకంగా జరిగాయి. కాబట్టి చట్టం నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం లేదు, కొంత డిలే అవ్వచ్చు. కానీ ఇలాంటి వ్యక్తులు అతి ఘోరంగా హిందూ మత దేవతల పైన తను ఎంతో మంది ఒక తల్లిగా భావించి ఆ కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావిస్తున్నటువంటి వారిని నోటికి వచ్చిన భాషతో చేయడం అనేటువంటిది చాలా విచారకరం. కాబట్టి కఠినమైన శిక్షలు. ఇందాక సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఒక మంచి పదం చెప్తున్నాను. శివాజీ గారు మాట్లాడింది తప్పైతే వీరు చేసింది నేరం. తప్పుకు నేరానికి చాలా తేడా ఉంటుంది. తప్పు చేసిన వారు క్షమాపణ చెప్పిస్తే క్షమించవచ్చు, కానీ నేరం చేసిన వాడికి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలి. కాబట్టి అవినాష్ విషయంలో అదే జరగాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. ఎనలిస్ట్ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా అడ్వకేట్ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు చాలా సంతోషం అండి, ధన్యవాదాలండి. చూశారు కదండి, మరి ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. మరి అసలు ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరిని సపోర్ట్ చేయాలి, చట్టం ఎవరి వైపు చూస్తుంది, అసలు సమాజంలో ఏం జరుగుతుంది, ఇంకా స్వేచ్ఛ అనే పదంలోనే ఉన్నారా, అసలు అమ్మాయిలకు స్వేచ్ఛనే లేదా? చూడాలి మరి సమాజం ఎక్కడికి పోతుందో. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.